గత ఎన్నికల్లో ప్రచారంలో కూటమి ప్రభుత్వ నేతలు అగ్రిగోల్డ్ బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అమలు చేయటం లేదని అగ్రిగోల్డ్ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యేలోపు అగ్రిగోల్డ్ సమస్యలను పరిష్కారం చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని యూనియన్ నేతలు హెచ్చరించారు. బాధితులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. విజయవాడ ధర్నా చౌక్లో అగ్రిగోల్డ్ బాధితులు మరో పోరాటం ప్రారంభించారు. రిలే నిరాహార దీక్ష శిబిరంలో ప్రకాశం, నెల్లూరు జిల్లాల బాధితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభకు అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి తిరుపతిరావు అధ్యక్షత వహించారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాల నాగేశ్వరరావు దీక్షాపరులకు పూలమాలలు వేసి శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ముప్పాల మాట్లాడుతూ పుష్కర కాలం నిండనున్న అగ్రిగోల్డ్ బాధితులు కష్టాలు తీరకపోవటం బాధాకరమని అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులు ఆర్తనాదాలకు సీఎం చంద్రబాబు తక్షణం స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అంగీకరించిన ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా తగిన ఆదేశాలు ఇవ్వాలని, సమర్థ సిఐడి అధికారుల బృందాలను తక్షణమే ఏర్పాటు చేయాలని, యాజమాన్యపు కుట్రలు కుతంత్రాలను ప్రభుత్వం తిప్పికొట్టి సకల ఆస్తులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని బాధితులను ఆదుకోవాలని కోరారు. దశాబ్ద కాలానికి పైగా పట్టువీడని అగ్రిగోల్డ్ బాధితుల పోరాటం చరిత్రాత్మకమని, ఎన్నో విజయాలు సాధించి తుది విజయం కోసం వారు సాగిస్తున్న ఈ పోరాటానికి సిపిఐ సంపూర్ణ మద్దతు ఇస్తుందని రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య తెలియజేశారు. గత టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలతో పాటు ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న బాధితులకు సంపూర్ణ న్యాయం జరగకపోవటం, పాలకుల్లో అంకితభావం లేకపోవటమే కారణమని అన్నారు. మరణించిన బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఒక ప్రైవేట్ కంపెనీ బాధితులకు ఇప్పించడం చిన్న విషయం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు, శాసనసభ్యులు గత ఎన్నికల్లో ఓట్లను అభ్యర్థించే సమయంలో ఇంటింటా ప్రచారం చేస్తూ అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, ఆ విషయాన్ని 20 నెలలుగా సీఎం దగ్గర ప్రస్తావించి న్యాయం చేయించడంలో మౌనం వహించడం ప్రజాప్రతినిధుల బాధ్యత రాహిత్యమని అన్నారు. 1995లో అవ్వ రామారావు కుటుంబం పెట్టిన ఈ కంపెనీ వాళ్ళ పెట్టుబడి 5 లక్షలు, ఈరోజు 7,500 కోట్లు, 32 లక్షల మంది కస్టమర్లు, 5 లక్షల మంది పైగా ఏజెంట్లు, వాళ్ళ ఆస్తి ఇవాళ 35,000 కోట్లు. కానీ 24,000 ఎకరాల భూమిలో కొన్ని లక్షల విలువైన చదరపు గజాల స్థలాలు, పరిశ్రమలు అన్నీ కూడా ఉన్న నేపథ్యంలో ఇప్పటికి 1,500 మంది బాధితులు, మన రాష్ట్రంలో 600 మంది, ఇతర రాష్ట్రాల్లో మిగిలిన వాళ్ళు ఆత్మహత్యలకి గుండెపోట్లతో చనిపోయారు. అయినా యాజమాన్యం గుండె కరగల 24,000 ఎకరాల మ్యూటేషన్ ప్రక్రియని సిఐడి చేస్తుంటే 3 మాసాల క్రితం కోర్టుకు వెళ్ళి అడ్డుకున్నారు. 400 కేసులు వేపించారు. అందువల్ల అగ్రిగోల్డ్ యాజమాన్యం కుట్రల్ని తిప్పికొట్టాలని, ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడాలని, సత్వరమే యుద్ధ ప్రాతిపదికన ఫాస్ట్ ట్రాక్ కోర్టు అగ్రిగోల్డ్ అంశంపై వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు ప్రారంభించిన ఈ దీక్షలు అసెంబ్లీ ముగిసేరాక కొనసాగుతాయి. 5వ తారీఖు నిరవధిక దీక్షలు ప్రారంభిస్తాం. ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది 40 మంది అధికారులతో మంచి టీం వేస్తానంది. యాజమాన్యం దొంగలు 4,000 కోట్ల బినామీ ఆస్తుల్ని బయటికి తీస్తానంది. వాటి సాధన కోసం ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నాం. తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధపడ్డాం. అందువల్లనే ఆది నుండి మీడియా ఎంతో మద్దతు ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ యుద్ధ ప్రాతిపదికన ఫాస్ట్ ట్రాక్ కోర్టు, ఆస్తుల విక్రయానికి ఏర్పాటు, యాజమాన్య భూముల స్వాధీనం చేయాలని కోరుతున్నాం. 11 సంవత్సరాల కాలంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వారి బాధలు తీర్చి అగ్రిగోల్డ్ యాజమాన్య వారు చేసినటువంటి ద్రోహం నుంచి బయటపడేసి వారికి రావాల్సిన బకాయిలు చెల్లించాలని చెప్పేసి 3 ప్రభుత్వాల అధికారంలోకి వచ్చినట్టు ప్రతి సందర్భంలో కూడా ఆందోళన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఏ ఒక్క ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో వారి సమస్యను పరిష్కరించకుండా చాలా తీవ్రమైనటువంటి అన్యాయానికి గురి చేస్తూ ఉంది. గతంలో తెలుగుదేశం గవర్నమెంటు
అధికారం అగదాళ్ళ కట్టకాడికి వచ్చిన తర్వాత 200 కోట్లు వాళ్ళకు డబ్బులు ఇస్తున్నామని చెప్పి ప్రకటించి ఒక జీవో ఇచ్చి ఆ గవర్నమెంట్ వెళ్ళిపోయింది. తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 1100 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి ఇంకా ఇంతే అని చెప్పేసి ఆయన 10,000 20,000 వాళ్లకు అవకాశం కల్పించి చచ్చిపోయినటువంటి వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఒక 150 మందికి ఇచ్చేసి 5 లక్షల చొప్పున ఆయన వెళ్ళిపోయాడు. తిరిగి మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడైనా సరే వారి సమస్యను పరిష్కరించి వారికి బకాయిలుగా ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయమని సమర్థవంతమైనటువంటి అధికారులు నియమించమని చెప్పేసి దీనికోసం బడ్జెట్ కేటాయించాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే అగ్రిగోల్డ్ ఆస్తులు 1000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. కావల్లో కానీ, నెల్లూరు జిల్లా కానీ, ఉదయగిరిలో కానీ, కడపలో కానీ, పూర్వామిలో కానీ, అదేవిధంగా విజయనగరం అనేక ప్రాంతాల్లో ఈ ప్రజలు కట్టినటువంటి డబ్బులతోనే అగ్రిగోల్డ్ యాజమాన్యం వారు తిరువూరు మండలం గంపలగూడెంలో జరిగిన నెమలి శ్రీ వేణుగోపాల స్వామి వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా వివాదాస్పద ఘటన చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రవర్తనపై భక్తుల మధ్య చర్చ నెలకొంది. ఈ వేడుకలకు స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు భారీగా హాజరయ్యారు. అయితే మహోత్సవం సందర్భంగా ఒక అనూహ్య ఘటన చోటు చేసుకుంది. స్వామివారికి సమర్పించాల్సిన పట్టు వస్త్రాలను ఎంపీ కేశినేని శివనాథ్ తలపై నుంచి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు లాక్కున్నట్లు అక్కడున్న భక్తులు పేర్కొంటున్నారు. ఈ ఘటన ఒక్కసారిగా ఉద్రిక్తకు దారితీసింది. ఎమ్మెల్యే దూకుడు చర్యలు అక్కడున్న భక్తులను ఆశ్చర్యానికి గురిచేశాయి. ఈ ఘటన భక్తుల మధ్య చర్చనీయాంశంగా మారింది. ఇక ఎంపీ కేశినేని శివనాథ్ దంపతులు మాత్రం సంయమనం పాటిస్తూ భక్తుల మధ్య కూర్చొని స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగులకు తక్షణమే పెన్షన్ రివిజన్ అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ రిటైరీస్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. విశ్రాంత బ్యాంకు ఉద్యోగులకు ఉచిత వైద్య బీమా సదుపాయం కల్పించాలని, పెన్షన్ అందని వారికి కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు. ఆర్బీఐ, నాబార్డు ఉద్యోగులకు అమల్లో ఉన్న విధంగా సమానంగా బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ రివిజన్ వెంటనే అమలు చేయాలని కోరుతూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ రిటైరీస్ ఆర్గనైజేషన్స్ పిలుపు మేరకు ఏపీ బ్యాంక్ రిటైరీస్ ఫెడరేషన్ విజయవాడలో ఆందోళన చేపట్టింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన విశ్రాంత బ్యాంకు ఉద్యోగులు అలంకార్ సెంటర్, ధర్నా చౌక్లో నిరసన ప్రదర్శన చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ బ్యాంకుల అభివృద్ధికి, దేశ ప్రగతికి అంకిత భావంతో కృషి చేసిన తమ సమస్యలు పరిష్కరించడంలో పాలకులు చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో జీవన వ్యయం విపరీతంగా పెరిగిందని, నిత్యావసరాల ధరలు, వైద్య ఖర్చులు రోజురోజుకు భారమవుతున్నాయని వాపోయారు. రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగులకు తక్షణమే పెన్షన్ రివిజన్ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఉచిత వైద్య బీమా సదుపాయం కల్పించాలని, పెన్షన్ అందని వారికి కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు. స్పెషల్ అలవెన్స్ ను పెన్షన్ లెక్కలో పరిగణలోకి తీసుకోవాలని కోరారు. బ్యాంకు ఉద్యోగి నుంచి సమీకరించిన పెన్షన్ నిధులు బ్యాంకులు మరియు ప్రభుత్వ సంస్థల యాజమాన్యంలో ఉన్నందున వాటి అమలు బాధ్యత పూర్తిగా వారిదేనని ఫెడరేషన్ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఏఎల్ఆర్ఓ ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ రిటైరీస్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీని ఈ రోజున విజయవాడలో 600 మంది పైబడి
బ్యాంకు రిటైరీసు తమ కోరికల సాధనకే ధర్నా చేస్తున్నారు. ముఖ్యంగా 1995లో పెన్షన్ పథకం బ్యాంకుల్లో అమలు చేశారు. అప్పటి నుండి 7 బైపార్టైట్ సెటిల్మెంట్లు సంతకం పెట్టిన పెన్షనర్ల యొక్క పెన్షన్ని రివిజన్ చేయలేదు. ఏ సెటిల్మెంట్లో ఏ బేసిక్ అయితే ఉందో దాన్నే ఉంచారు. దాని మీద డిఏ ఇస్తున్నారు తప్పితే వారి పెన్షన్ అందరినీ అప్డేషన్ చేయటం లేదు. దాన్ని డిమాండ్ చేస్తూ ఈ రోజున మేము పోరాటాలు చేస్తున్నాం. అంతేవిధంగా బ్యాంకుల్లో ఇన్సూరెన్స్ ఉంది, మెడికల్ ఇన్సూరెన్స్ ఉంది, ఉద్యోగస్తులందరికీ బ్యాంకే చెల్లిస్తోంది. మేము అడుగుతున్నాం, మేము కూడా ఈ బ్యాంకుల యొక్క పురోభివృద్ధికి మేము కృషి చేసి ఉన్నాం. మాకు కూడా ఇన్సూరెన్సు ఇప్పించే బాధ్యత బ్యాంకులు తీసుకోవాలని మేము కోరుతున్నాం. ఈ రోజున పెన్షన్ ద్వారా మాకు వచ్చే డబ్బు మేము బ్రతకడానికే సరిపోతుంది. మీకు తెలుసు మెడికల్ ఇన్సూరెన్సు ఎంత ఖరీదైంది అన్నది. కాబట్టి ఈ రోజున ఆ ఖరీదైన ఇన్సూరెన్స్ మేము తీసుకోలేక కట్టలేక ఒకవేళ రోగాలు వస్తే ఎంతో బాధలు పడుతున్నాం. కాబట్టి అంతేకాకుండా ఈ బ్యాంకులో మేము పెన్షన్ అప్డేషన్ అడిగితే మాకు ఎక్స్గ్రేషియా చెల్లించారు. ఎక్స్గ్రేషియా కూడా చాలా నామినల్గా 2000, నెలకి 2500. ప్రతి సంవత్సరం దాన్ని రివిజన్ చేస్తామని, దాన్ని పెంచుతామని హామీలు ఇచ్చి ఇంతవరకు 3 సంవత్సరాలైనా సెటిల్మెంట్ జరిగి వారు ఏ రకమైనటువంటి ఇది చేయలేదు. కాబట్టి మేము దాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. ప్రైవేటు బ్యాంకుల ఉద్యోగులకి ఒక న్యాయం, ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులకి ఒక న్యాయం. మంగళగిరిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి 12 గంటలకు దేవస్థానం ఉత్సవ ప్రాంగణంలో నిర్వహించిన శ్రీవారి కళ్యాణ మహోత్సవంలో విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు పాల్గొన్నారు. ఈ కళ్యాణ వేడుకలను తిలకించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మంగళగిరిలో కొలువు తీరిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు ప్రభుత్వం తరపున విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దంపతులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల మధ్య స్వామివారి కళ్యాణాన్ని తిలకించి ప్రత్యేక ఆశీర్వచనాలు పొందారు. అంతకుముందు దేవాలయ ప్రాంగణానికి చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మణి దంపతులకు ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు, స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దివ్య కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, ఏపీఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి తదితరులు పాల్గొన్నారు.
ఇటీవల పెనంలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజలతో కలిసి హోలీ పండుగ జరుపుకున్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెదేపా కార్యాలయంలో హోలీ వేడుకలు నిర్వహించి ఆయా వర్గాల మహిళలతో నృత్యాలు రంగుల జల్లులతో ఉత్సాహంగా సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ హోలీ వేడుకల్లో రంగులు చల్లినప్పుడు రంగుల కలయికలో ఏర్పడే ఇంద్రధనస్సు వలె ప్రజలందరూ ఐకమత్యంగా ఉండాలని, కుటుంబ సంబంధాలు మెరుగుపరుచుకోవాలని సూచించారు. హోలీ పండుగను పురస్కరించుకొని ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త కొత్త రంగులతో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ ఎన్జీఓ సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఏపీ ఎన్జీఓ మహిళా విభాగం చైర్పర్సన్ బి నిర్మలా కుమారి తెలిపారు. మహిళా ఉద్యోగులను చైతన్యవంతులను చేసేందుకు ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమాలకు పలువురు మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు హాజరవుతారని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీ ఎన్జీఓ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ ఎన్జీఓ సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓ మహిళా విభాగం చైర్పర్సన్ బి నిర్మలా కుమారి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచ దేశాలన్నీ ఒకే థీమ్తో ముందుకు వెళ్తున్నాయని, మహిళా ఉద్యోగులను చైతన్యవంతులను చేసేందుకు మార్చి 4, 5, 6 తేదీల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మార్చి 4వ తేదీన టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్స్, అంతాక్షరి, షాట్పుట్ పోటీలు జరుగుతాయని, మార్చి 5వ తేదీన షటిల్, బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మార్చి 6వ తేదీన సాయంత్రం ఎన్జీఓ హోంలో డాన్స్, సింగింగ్, వ్యాసరచన పోటీలు జరుగుతాయని, మార్చి 9న మధ్యాహ్నం ఎన్జీఓ హోంలో ప్రధాన ముగింపు వేడుక జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమాలకు మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు హాజరవుతారని, ఈ పోటీల్లో పాల్గొనే మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం 2 రోజుల పాటు హాఫ్ డే సెలవు మంజూరు చేయనున్నందుకు ఏపీ ఎన్జీఓ అధ్యక్ష కార్యదర్శులు విద్యాసాగర్, రమణకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. పురస్కరించుకొని మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్న మహిళా ఉద్యోగులందరూ కూడా అనేక ఆటల పోటీలు, క్రీడా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి ఏటా ఏపీ ఎన్జీఓ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం మరి 4, 5, 6 తారీఖుల్లో 3 రోజులు అత్యంత వైభవంగా మరి ఆటల పోటీలు నిర్వహించడానికి ఏపీ ఎన్జీఓ సంఘం మరి ఘనంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి మార్చి 4వ తారీఖున అవుట్డోర్ స్టేడియంలో, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మరి టగ్ ఆఫ్ వారు, మ్యూజికల్ చైరు, అంత్యాక్షరి, షాట్పుట్ క్రీడలు జరుగుతాయి. మరి 5వ తారీఖున దండమూడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియంలో షటిల్, బ్యాడ్మింటన్ జరుగుతుంది, పోటీలు జరుగుతాయి. మరి 6వ తారీఖున సాయంకాలం ఎన్జీఓంలో మరి డ్యాన్సు,
సింగింగ్ కాంపిటీషను, వ్యాస రచన పోటీలు జరుగుతాయి. మరి వీటిలన్నింటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి మా రాష్ట్ర ప్రెసిడెంట్ అయినటువంటి విద్యాసాగర్ గారు, జనరల్ సెక్రటరీ రమణ గారి ఆధ్వర్యంలో మాకు ఈ 2 రోజులు కూడా ప్రభుత్వం మాకు హాఫ్ డే సెలవు మంజూరు చేసినందుకు గాను ఈ సభాముఖంగా మరి విద్యాసాగర్ గారు, రమణ గారు కూడా మా మహిళా ఉద్యోగులందరూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మరి మెయిన్ ప్రోగ్రామ్ వెలిడిటరీ ఫంక్షన్ మార్చి 9 మధ్యాహ్నం ఇక్కడ ఎన్జిఓలో జరుగుతుంది. దానికి కూడా మరి మంత్రివర్యులు కొంతమంది, అలాగే ఐఏఎస్ ఐపీఎస్ మా అధికారులు కూడా ఆ ఫంక్షన్కి రావడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మా మహిళా ఉద్యోగులందరూ కూడా మారుమూల ప్రదేశాలు పనిచేసిన వాళ్ళందరూ కూడా ప్రభుత్వం తలపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా చేయడానికి రూరల్ ఏరియాలో అది ఐసిడిఎస్ 75 సంవత్సరాల ఘన చరిత్ర కలిగినటువంటి ఏపీఎన్జీఓస్ అసోసియేషను మరి ఎప్పటిలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న జరపాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క థీమ్ని ఏర్పాటు చేసుకొని మరి ఎన్నో చర్చలు జరిగిన తర్వాత వాటి మీద పోరాటం కోసం ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. అయితే అందులో భాగంగా ఈ సంవత్సరం డ్యూ టు గెయిన్ అనేటటువంటి థీమ్ తోటి ముందుకు వెళ్ళటం జరిగింది. అన్ని ప్రపంచక దేశాలన్నీ కూడాను మరి అందులో భాగంగానే డ్యూ టు గెయిన్ మరి మహిళకు అలాగే గర్ల్కి రైట్స్, జస్టిస్, యాక్షన్ వీటన్నిటి మీద కూడాను అందరూ మహిళలకి అలాగే అందరూ గర్ల్స్కి ఇవ్వటం అనేది ఒక ముఖ్య అంశంగా తీసుకోవటం జరిగింది. అలాగే ఏపీఎన్జీఓస్ అసోసియేషన్లో మహిళలను చైతన్యవంతులు చేస్తూ అలాగే వాళ్ళని ఎంతో ఉత్సాహభరితంగా ఎప్పుడూ ఆఫీస్ పనిలోనూ ఇంటి పనిలోనూ నిమగ్నమైపోయింది ఉన్నటువంటి ఈ యొక్క మహిళా ఉద్యోగుల కోసంగా ఈ సంవత్సరం 4, 5, 6 తారీఖుల్లో సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే ఆటలు పాటల పోటీలు జరుగుతున్నాయి. మరి అందులో భాగంగా అందరూ ఉద్యోగులు కూడాను మహిళా ఉద్యోగులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మరి మీడియా ద్వారా కూడాను మేము తెలియజేసుకుంటా ఉన్నాము. అలాగే ఏపీఎన్జీఓస్ అసోసియేషను మహిళల్ని మన థీమ్ ప్రకారంగా గివ్ టు గెయిన్ అనేటువంటి థీమ్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈ రోజున సంఘంలో మహిళలకు ఒక ప్రత్యేకమైనటువంటి పోస్టులను కూడాను ఇచ్చి వాళ్ళని అభివృద్ధికి ముందుకు అడుగులు వేసే విధంగా చూస్తూ ఉంది. అందులో భాగంగా రాష్ట్ర విభాగంలో జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ సార్ మా ఉద్యోగుల ఆశాజ్యోతి అయినటువంటి అలాంటి నాయకత్వాన్ని ఇచ్చిన మాతృమూర్తికి ముందుగా వందనాలు తెలుపుకుంటూ అలాంటి స్త్రీతత్వాన్ని మాతృమూర్తిని ప్రోత్సహించాలని మహిళా ఉద్యోగులందరికీ తరఫున ఒక వేదిక మీద తీసుకొస్తున్నటువంటి నాయకత్వాన్ని అభినందిస్తూ ఏపీఎన్జీఓస్ అసోసియేషన్ మహిళల పట్ల చూపిస్తున్న సాధికారత ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుందండి. 4, 5, 6 తేదీల్లో నిర్వహిస్తున్న ఆటల పోటీలకి పెద్ద ఎత్తున అటెండ్ అయ్యి మహిళా శక్తిని చాటుకోవాలని కోరుకుంటున్నానండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.